ఏపీ ఎంసెట్ 2024 నోటిఫికేషన్ రిలీజ్ సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అండి. మనం ఈ వీడియోలో ఎగ్జామ్ నోటిఫికేషన్ రిలీజ్ గురించి, అలాగే ఎగ్జామ్కి ఆన్లైన్ అప్లికేషన్ డేట్స్ గురించి, ఎగ్జామ్ డేట్స్ గురించి ఈ 3 ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకుందాం. నిన్న తెలంగాణ ఎంసెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో ఆ నోటిఫికేషన్ నేను ఒక వీడియో చేశాను. ఆ వీడియో మీరు చూడకపోతే ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే ఏపీ స్టూడెంట్స్ కూడా తెలంగాణ ఎంసెట్ ఎగ్జామ్ రాయొచ్చు, అది మీకు యూజ్ అవుతుంది. ఓకేనా? ఎస్. సో ఈ సంవత్సరము JN2K ఏపీ ఎంసెట్ ఎగ్జామ్ వచ్చేసి ఈ సంవత్సరము JN2K వాళ్ళు కండక్ట్ చేయబోతున్నారు. లాస్ట్ ఇయర్ JN2A వాళ్ళు కండక్ట్ చేశారు, ఈ సంవత్సరం JN2K వాళ్ళు కండక్ట్ చేయబోతున్నారు. ఇది అఫీషియల్గా అనౌన్స్మెంట్ అయితే వచ్చేసింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నోటిఫికేషన్ రిలీజ్ చేయడమే అనమాట. సో మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఈ మంత్ లాస్ట్ వీక్లో ఏపీ ఎంసెట్ నోటిఫికేషన్ రాబోతుంది. సో ఎంసెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన వెంటనే మనము ఆన్లైన్లో ఈ ఎంసెట్ ఎగ్జామ్కి అప్లై చేసుకోవచ్చు, రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా నేను వీడియోస్ చేశాను, చాలా వీడియోస్ చేశాను. ఆ వీడియోస్ మీరు ఒకసారి చెక్ చేసుకోండి, ఒక ఐడియా కోసం అనమాట. ఏమేమి సర్టిఫికేట్స్ కావాలి, ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఎంసెట్ ఎగ్జామ్కి అని చెప్పేసి. ఇది ఎంసెట్ ఎగ్జామ్ డేట్స్. సో ఈ వీక్ అంటే ఈ మంత్ లాస్ట్ వీక్ అంతా ఎంసెట్ ఎగ్జామ్ ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అయిపోతుంది. అక్కడి నుంచి దాదాపు మనకి 1 మంత్ టైం ఉంటుంది మినిమం. ఎంసెట్ ఎగ్జామ్ అప్లై చేసుకోవడానికి 1 మంత్ టైం ఇస్తారు. ఆ 1 మంత్ లోపు మనం అప్లై చేసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ ఎంసెట్ ఎగ్జామ్ డేట్స్ అనమాట. సో ఎంసెట్ ఎగ్జామ్ డేట్స్ వచ్చేసి మే మంత్ 2nd వీక్ అండ్ 3rd వీక్లో, 2nd వీక్ కానీ 3rd వీక్లో కానీ, లేదంటే 2nd వీక్లో స్టార్ట్ చేస్తారు, 3rd వీక్లో ఎండింగ్. ఈ విధంగా 2nd వీక్ 3rd వీక్లో ఎగ్జామ్ డేట్స్ అయితే ఉంటాయి. సో మనకు అఫీషియల్గా ఎగ్జామ్ డేట్స్ రావాలంటే కొంచెం టైం మనం వెయిట్ చేయాలి. ఇప్పుడు మీరు చూసేది వచ్చేసి ఏపీ ఎంసెట్ ఎగ్జామ్ రాయడానికి అఫీషియల్ వెబ్సైట్ అన్నమాట. ఇది లాస్ట్ ఇయర్ది ఇది. సో ఇదే వెబ్సైట్ ఉంటుంది, కాకపోతే ఇక్కడ 2024 అని అప్డేట్ చేస్తారు అంతే, ఇంకేం లేదు. అలాగే ఇక్కడ JN2 అనంతపురం ఉంది, ఇక్కడ JN2K వస్తుంది కాకినాడ. ఓకేనా? సో ఇది ఈ కోర్సెస్ అన్నిటికీ ఎంసెట్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారనమాట. లైక్ ఇంజనీరింగ్ కోర్సెస్కి బయోటెక్నాలజీ, బీటెక్ డైరీ టెక్నాలజీ, బీటెక్ అగ్రికల్చర్, బీటెక్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, తర్వాత BVSC. ఓకే? సో BSc అగ్రికల్చర్, BPharmacy, PharmD, BSc నర్సింగ్, ఈ కోర్సెస్ అన్నిటికీ మనకు ఎంసెట్ ఎగ్జామ్ రాయాలి మనం. అది. థ్యాంక్ యూ.